వీళ్ళ అమ్మోళ్ళు వస్తే ఇక పిడిసి వచ్చింది సార్ బాబుకు. పిడిసి వచ్చింది, అదే 5 నెలలు ఉన్నప్పుడు కొట్టినాకనే పిడిసి వచ్చింది బాబుకు. పిడిసి వస్తే ఈయన ఫోన్ నెంబర్ అన్న నాకు కనీసం ఇవ్వచ్చు కదా సార్. సిమ్ములు చేంజ్ చేసి ఫోన్ నెంబర్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే అసలు నాకు. అయితే నేను మళ్ళీ ఆటోలో జ్వరం వచ్చిందని చెప్పి కడతాబాద్ పోయి మంతరి తీసుకొని వచ్చే మూమెంట్లోనే ఆటోలోనే పిడిసి వచ్చింది బాబుకు. అంకుల్ నీ కాలు మొక్త నా పిల్లగాన్ని బతికి, నీ కాలు మొక్త అంకుల్ నా పిల్లగాన్ని బతికి అంటే ఆ అంకుల్ ఆటో అంకుల్ హాస్పిటల్కి తీసుకొని పోయాడు. ఈయన నెంబర్లు నాకు తెలుస్తలేవు, ఏడుస్తున్నా. అయితేనంటే పక్కలోళ్ళు సార్ వాళ్ళు 500 400 చేతిలో పెట్టిపోయిండ్రు సార్ డ్యూటీ ఎందుకు. అయితేనంటే అవే పైసలు పెట్టుకొని పిల్లగాన్ని జాయిన్ చేసిన హాస్పిటల్. పిల్లగాన్ని జాయిన్ చేసి అన్నకు ఫోన్ చేసిన, అన్నకి ఇట్లా పిల్లగానికి పిడిసి వచ్చింది, వస్తుంటే పిడిసి వచ్చింది కానీ నెంబర్ లేదు, సీన్ ఉందా వద్దా, మరి ఎట్లాగానే చేసి సీన్ రప్పి అని అంటారంటే అన్న మళ్ళీ మా రూమ్ పక్కన వాళ్ళకి ఫోన్ చేసి మా రూమ్ పక్కన వాళ్ళకి నెంబర్ ఇచ్చిండు. వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ ఈయనకు ఫోన్ చేస్తే అప్పుడు 4 గంటలకు ఏమో వచ్చిండు సార్. 3 రోజులు పెట్టుకున్నారు సార్ హాస్పిటల్లో. 3 రోజులు పెట్టుకున్న తర్వాత ఇక ఇంటికి పోతాం సార్ మేము అంటారన్న. మేడం ఒప్పుకున్నా సార్, బాబుకు నేను ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తా అంటే మేడం ఒప్పుకున్నది. సరే అమ్మ మేము వెళ్తామమ్మా అని చెప్పినాం సార్. నీకేం కావాలి చెప్పు. నాకు నా పిల్లలకు న్యాయం చేయండి సార్, మీ కాలము. కొన్ని 2 పూట తినడానికి ఉందా? ఉంది సార్. అన్నం ఉందా నీకు? ఇక వీళ్ళొద్దనే ఉంటే ఇన్ని రోజులు అత్తామా వద్దా, ఆడపిల్ల వద్దా, వాళ్ళిద్దరు వద్దనే ఉంటే నేను వెళ్ళిపోయాక పనికి పోవాలి రావాలి. ఫోన్ పెట్టలేదా సార్? పోలీస్ స్టేషన్లో కేసు వాళ్ళ అమ్మ వాళ్ళు పెడితే వాళ్ళ అమ్మ వాళ్ళని కొట్టిండు సార్. కాదమ్మా, నువ్వు ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఫోన్ చేస్తే ఏమన్నాడు సార్, ఒకసారి నేను వస్తా ఎక్కడ ఏడుకోకుండ్రి ఆడనే ఉండ్రి, ఎన్ని దినాలైనా నేను వస్తా అంటున్నాడు. కానీ ఇక మళ్ళీ ఫోన్ చేస్తే ఇక మళ్ళీ ఫోన్ లేపడు. నాన్న, ఈ అమ్మాయి అంటే నీకు ఇష్టం ఉందా లేదా? ఉంది సార్. ఉందా? ఉంది. ఎందుకు ఇలా ఏడిపించావు? ఏడిపిలేదు సార్ నేను. అదే నీకు అమ్మాయిలు పిచ్చి ఉందని క్లియర్ తెలిసిపోయింది. నువ్వు నీ మనసాక్షికి తెలుసు నీకు అమ్మాయిలు పిచ్చి ఉందని. ఇప్పుడు నీకు అమ్మాయిలు పిచ్చినట్టుగా నీ పెళ్ళానికి కూడా అబ్బాయిలు పిచ్చి ఉందనుకో, ఊరుకుంటావా?